హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే సమంత వచ్చేసి ప్రొడ్యూసర్గా మారి ఫస్ట్ ఫిలిం ఒకటి తీసింది. సినిమా పేరు ఏంద్రా అంటే శుభం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ప్రవీణ్, రాసింది వసంత్. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ చాలామంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. కొంతమంది అటు ఇటు చేసిన కొద్దిగా తెలిసిన ముఖాలు అయితే చాలా వరకే ఉన్నారు. సో సినిమా ఎలా ఉంది, స్టోరీ దీనికి వచ్చామంటే భీమ్లీ మన వైజాగ్ పక్కన ఊరు ఉంది కదా, అక్కడ వచ్చేసి ఆ విలేజ్లో ఒక కేబుల్ టీవీలో పనిచేసుకుంటూ ఉంటాడు. హర్షిత్ రెడ్డి వచ్చేసి ఆ క్యారెక్టర్ చేశాడు. సో అతను కేబుల్ టీవీలో పనిచేస్తుంటాడు. అతనికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఎవరికిరా అంటే శ్రేయాతో, శ్రీవల్లి క్యారెక్టర్తో. ఆమె ఎంబీఏ చేస్తూనే ఉంటుంది, బ్యాంకులో పనిచేస్తూ ఉంటుంది లోన్ సెక్షన్లో అంతా. సో మ్యారేజ్ అవుద్ది. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ నుంచి 9 o'clock అవ్వగానే ఒక సీరియల్ చూస్తూ ఉంటుంది. సో ఆ సీరియల్ చూస్తూ ఉంది. ఆ డిస్టర్బెన్స్ ఏంది, ఈ మన కేబుల్ ఆపరేటర్కి వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఒకటి చరణ్ పెరి, అతను ముస్లిం క్యారెక్టర్ చేశాడు. తర్వాత గవిరెడ్డి శ్రీనివాస్, ఇతను ఆల్ఫా మేల్ అన్నట్టు ఓదరగొడుతూ ఉంటాడు. సో ఈ రెండు క్యారెక్టర్స్, వీళ్ళు మ్యారీడ్. సో ఇతను పెళ్ళి అయిన తర్వాత ఒక ప్రాబ్లం చెప్పాలనుకుంటా ఉంటే ఆ ప్రాబ్లం వచ్చేసి ఆల్రెడీ ముస్లిం క్యారెక్టర్ ఉంది కదా చరణ్ అనే అతను వచ్చేసి వాళ్ళు ఇది చెప్పంగానే ఏందో తేడా అవుతుంది అని చూడగానే ఆ తేడా ఏందో తెలుసుకుంటారు. దాన్ని ఎలా సాల్వ్ చేశారు అన్నది సినిమా అంతా. ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్కి వద్దాం, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి నా దీనికి. ఫస్ట్ పాజిటివ్ ఏంద్రా అంటే యాక్టర్ హర్షిత్ రెడ్డి. అతను మట్టుకు చాలా నీట్గా బ్రహ్మాండంగా చేశాడు, చాలా బాగా అనిపించింది. అతని తర్వాత నాకు చరణ్ యాక్టింగ్ కొద్దిగా బాగానే అనిపించింది. దాని తర్వాత గవిరెడ్డిది. వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ బాగా చేశారు. కొద్దిగా ఈ డిష్ కుమార్ అని వంశీధర్ గౌడ్, ఇతను పెద్ద ఎక్కువ సీన్లు లేడు, ఉన్న వరకు ఇతను ఇది బాగానే అనిపించింది. తర్వాత హీరోయిన్లకు వచ్చాము అంటే శ్రీవల్లి క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్. స్టార్టింగ్ కొద్దిగా బాగానే ఉంది, కానీ ఈ దయ్యం పట్టినప్పుడు ఫస్ట్ ఇదైతే కొద్దిగా తేడాగా అనిపించింది, అంత పర్ఫార్మెన్స్ లేదనిపించింది. ఆ తర్వాత అలవాటయిందో ఆమె బాగా చేసిందో చెప్పలేను, కానీ ఓకేలే అన్నట్టు అనిపించింది. మిగతా క్యారెక్టర్లు కూడా అంతే. మిగతా ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారు. ఒకటి గాయత్రి క్యారెక్టరు శ్రవణ్య లక్ష్మి అనే ఆమె, ఇంకోటి శ్రవణి లక్ష్మి అనే ఆమె, ఇంకోటి శాలిని ఫరీదా క్యారెక్టర్ ఈమె కూడా. వీళ్ళది పర్ఫార్మెన్సే అంతా లేకుంటే చూడగా పర్లేదు అనిపించిందో ఏమో తెలియదు, కానీ ఇక్కడ పెద్ద లెట్ డౌన్ అనిపించింది. సరే, ఈ పర్ఫార్మెన్స్లో అసలు మేజర్ దీనికి వద్దాం. సినిమా బాగుందా బాగాలేదా అంటే నాకైతే బొక్కలాగా అనిపించింది. ఎందుకు అనిపించింది, మేజర్ ఫ్లా వచ్చేసి రైటింగ్లోనే ఉంది. పనికి మాలిన రైటింగ్ అసలు. ఇతను వసంత్ అనే అతనిది స్టార్టింగ్ నుంచి మనకి ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నీకు టువర్డ్స్ సొల్యూషన్ వెళ్తారు. స్టార్టింగు అసలు రిపీటేటివ్ సీన్స్ అసలు ఎంత దారుణంగా బోర్ కొట్టిందంటే, సినిమా స్టార్టింగ్ 10-15 నిమిషాలకి పిచ్చిలేసింది. ఈ మ్యారేజే ఫస్ట్ నైట్ దీనికి వచ్చేసరికి ఏంద్రా తెస్తున్నాడు, వీడు సినిమా తెస్తున్నాడు, సీరియల్ తెస్తున్నాడు, ఏం అర్థం కాలేదు. అంత స్లోగా, అంత ఫ్లాట్. అసలు నాకు తెలిసి ఈ ఫ్లైట్లో రన్వేలు కూడా ఇంత ఫ్లాట్ ఉండవేమో, అంత ఫ్లాట్గా ఉంది సినిమా అంతా. కొద్దిగా ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఏమీ లేదు. మనం ఏ క్యారెక్టర్తో ఫాలో అయ్యే కూడా ఏం లేదు. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ని కూడా సరిగ్గా డెవలప్ చేయలేదు. కనీసం ఓకే కేబుల్ అతను కొద్దిగా రాసుకున్నాడు అంతే తప్పించి, దాని తర్వాత నీకు కొద్దో గొప్ప ఈ ముస్లిం క్యారెక్టర్ ఓకే, అతనికి ఒక షాప్ ఉంది ఇంటి ముందే అన్నది ఉంది, కానీ ఇంకొక అతను ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, అది కూడా నాకు రిజిస్టర్ కాలేదు. తర్వాత సినిమా చూసేటప్పుడు ఏదో ఒక బిట్లో వస్తే పోతుంది. ఏ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు, అంటే ఆ రైటింగ్ అంత వీక్ ఉంది. సరే, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఏం చేయలేదు అన్నా కానీ సెకండ్ నాకు ఓకే, వాళ్ళకి దయ్యం పట్టిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఇదైంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఇదైంది, ఏమిలే. ఆ నైట్ అయింది, సీరియల్ వస్తుంది, వీళ్ళు కూర్చొని చూస్తారు ఆ దయ్యం. పోనీ ఆ హారర్ ఎఫెక్ట్ అన్న బ్రహ్మాండంగా ఉందంటే అది లేదు, అది చండాలంగా ఉంది. పోనీ కామెడీ అన్న ఇది లేదంటే అది ఇదిగా ఉంది.
ఓకే. ఒకటి 2 దగ్గరలో కొద్దిగా స్మైల్ వచ్చింది అంతే. ఎందుకంటే ఆగిపోయిన టైం కూడా రోజులో 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది అన్నట్టుగా, ఎంత పనికిమాలంగా రాసినా 1, 2 అయితే ఒక స్మైల్ అయితే తెప్పిస్తుంది. దాన్ని మనం ఏం చేయలేం. అంత మాత్రం తోపు రైటింగ్ అని. సరే, లాస్ట్కి సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు యాక్చువల్గా వీళ్ళు హీరో హీరోయిన్ ఒక దగ్గర హగ్ చేసుకున్నప్పుడు ఏందిరా అంటే సీరియల్ గురించి తప్పుగా మాట్లాడితేనే దయ్యం వచ్చేస్తుంది. ఓకే, దయ్యం వచ్చింది, ఇంటెన్సిటీ పెరుగుతుంది అని సమంత క్యారెక్టర్ ఒకటి ఉంది, దాని గురించి వద్దాం మళ్ళీ. సో ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నప్పుడు దయ్యం వచ్చేసేది. కానీ క్లైమాక్స్లో ఆ ముగ్గురు అమ్మాయిలే ఆ దయ్యం పట్టిన వాళ్ళే ఆ సీరియల్ని రాసి షూట్ చేసి చేస్తారు. అప్పుడు ఎందుకు దయ్యం రాలేదు? అప్పుడు రావాలి కదా. ఇప్పుడు సీరియల్కి సంబంధించి పేరు చెప్తేనే దయ్యం వచ్చినప్పుడు, కథ రాసి షూట్ చేస్తున్నప్పుడు దయ్యం రాలేదా? అసలు జనాల్ని ఎరినాయాలనుకుంటున్నారా, వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. నీకు చేత కాకపోతే వదిలేయాలి వీళ్ళంతా అయ్యని అట్టంటే పట్టించుకో. కనీసం ఈ కామన్ సెన్స్ లేదా? సరే, వాడు రాయలేదు, ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు అసలు? నిజంగా డైరెక్టర్కి టాలెంట్ ఉందా లేదా అనిపించింది. ఏ రేంజ్ అంటే కనీసం చిన్న చిన్నవి కూడా చూసుకోరా. నీకు సినిమా భీమ్లీ దగ్గర స్టార్ట్ అయింది, నీకు హీరో వాళ్ళ స్లాంగ్ వచ్చేసి మనకి అటు సైడు ఆంధ్ర సైడ్ స్లాంగ్, ఇది ప్రాపర్ వైజాగ్ స్లాంగ్ కాకపోయినా సరే ఏదో ఆంధ్ర సైడ్ స్లాంగ్ ఉంది. ఈ లాస్ట్కి బీచ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు తెలంగాణ మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు తెలంగాణకు మారిపోయారు? ఆ బీచ్ తెలంగాణకి ఎప్పుడు తీసుకొచ్చేసారో అర్థం కాలే. ఒరే, చిన్న చిన్నవి వస్తేనే కదా మనకి ఆథెంటిసిటీ తెలిసేది. ఓకే, ఇది ఇలా ఉంది అనేది. ఏ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వాలంటే కనీసం క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండాలా, వాడి బాధ ఇది మనం ట్రావెల్ అయ్యేకి ఇది ఉండాలా, ఏమీలు. ఇది అసలు కంప్లీట్గా చెప్పాలంటే రైటర్ డైరెక్టర్ ఒక వీక్నెస్, అసలు వరస్ట్. ఇది ప్రొడ్యూసర్ని కూడా చెప్పాలి. ఎందుకంటే డబ్బు పెట్టేటప్పుడు ఆ మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదా? నేను పెట్టాను, నా పేరు దీనికి వచ్చేస్తుంది అనుకుంటే అట్ట. సమంత గారినే చెప్తాను, ఆమె అందులో దీంట్లో 2 సీన్లు చేసింది. సీన్లు ఏంద్రా అంటే డైలాగులేమో షర్మిలక్క స్టైల్లో చెప్పాలనుకుంది, పర్ఫార్మెన్స్ ఏమో మంచక్క స్టైల్లో చేయాలనుకుంది. సో ఆమె ఏం చేయాలనుకుందో ఆమె కన్నా తెలిసిందా, లేకుంటే డైరెక్టర్ కన్నా తెలుసా, రైటర్ కన్నా తెలుసా? ఎంత 2 సీన్లు కూడా ఎంత టార్చర్ అనిపించింది అంటే ఆ పర్ఫార్మెన్స్ సమంత గారిది వరస్ట్, అంత వరస్ట్. ఇది వాళ్ళకి అనిపిదా? దీనికి మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ రాజ్ డీకే అంట. అబ్బా నాయన, వాళ్ళంటే ఎట్లాంటి ఇవన్నీ తీశారు. కనీసం ఇవి చూసుకోరా రాజ్ డీకే వాళ్ళు. మేబీ చూసారా లేదో కూడా నాకు తెలియదు. మళ్ళీ ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ వేసారో తెలియదు అసలు. రాజ్ డీకే ఉన్నారు, సమంత ఉన్నారంటే మనం ఒక ప్రాజెక్ట్ బాగుంటుంది, ఓ బెటర్గా తీస్తారేమో. ఎందుకంటే పాస్ట్లో చూస్తున్నాం మనం ఫ్యామిలీ మ్యాన్ కానీ 99 అన్నది నాకు నచ్చిన సినిమాలో సూపర్ సినిమా, ఒక కొత్తగా బ్రహ్మాండంగా తీసిన ఇది. ఇది ఉన్నప్పుడు ఇట్లాంటి వరస్ట్ ప్రోడక్ట్ వస్తుందని అయితే నేను అనుకోలేదు. అసలు సమంతదైతే ఆ 2 నిమిషాలు కూడా ఎంత టార్చర్ అనేందంటే, అసలు ఆమె కామెడీ చేయాలనుకుందా, సీరియస్గా చేయాలనుకుందా, ఏం చేయాలనుకుంది మటు క్లారిటీ లేదు. జనాలేదు ఇది చేస్తున్నారు. సినిమా మొత్తానికి ఎలా ఉందిరా అంటే థియేటర్లో చూడడం వదిలేండి, ఓటీటీలో చూడడం వదిలేండి, ఈ యూట్యూబ్లో వస్తాయి కదా ఆ ప్రశాంత్ ఇదని పెళ్లివారం అండి ఇదని, అవి చాలా బెటర్ దీనికంటే. అది సూపర్ ఉన్నాయి. నీకు లొకేషన్లు తక్కువ, ఇక్కడ కూడా పెద్ద లొకేషన్లు ఏం చూపించలేదు, అంత ఇండోరే. ఎవరు ఇంట్లో వాళ్ళ ఇంట్లో దాదాపు 80% పైన సినిమా ఇండోరే ఉంది. సో మనకి ఆ యూట్యూబ్ దీనికన్నా, ఆ యూట్యూబ్ అన్న కొద్దిగా హ్యూమర్ ఫన్ కొద్దిగా చూడాలనిపించేలా ఉంది. ఇది దానికంటే దారుణంగా ఉంది, అంత దరిద్రమైన సినిమా. సరే, దీని తర్వాత మేము వెళ్ళి చూడాలా వద్దా అంటే థియేటర్కి వెళ్ళి చూడడం అయితే వేస్ట్, అంత వర్తే కాదు. ఓటీటీలో జీ5లో ఏమో వచ్చేటట్టు ఉంది, ఎందుకంటే జీ5 చూసాము. సో ఆ జీ5లో వచ్చినా కానీ మీకు ఎప్పుడన్నా ఇంకా దిక్కు దోచదు, బోర్ దొబ్బింది అంటే చూడడం తప్పించి ఇంకేం లే. కానీ కొంతమందికి అయితే నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి అంటే మీరు సీరియల్లో చూస్తారా, ఆ సీరియల్ ఒకటే రిపిటేటివ్గా సాగదీస్తూ ఉంటారు చూడు, అది మీకు ఓకేనా? ఎందుకంటే నాకు సీరియల్ ఇష్టం లేదు, అది నాకు నచ్చలేదు. సో అది చూసేటోళ్ళకి ఏమన్నా నచ్చే అవకాశాలు ఉండొచ్చు అంతే. కానీ ఈ సినిమాలో పాటలు ఉన్నాయంటే ఏం పాటలు ఉన్నాయో కూడా తెలియదు. ఒక దగ్గర ఎక్కడో పాట వచ్చినట్టు గుర్తు, కానీ దానికంటే ఈ సీరియల్ పాట ఉంది, పాలు నీళ్ళ బంధం, అది వింటే అప్పుడెప్పుడు ఈ తమిళ్లో ఉందనుకుంటా, గంగా యమున సరస్వతి అన్న ఒక ఇది వచ్చేది. అది తెలుగులో ఉందో లేదో సీరియల్ తెలియదు. తమిళ్లో మా ఇంట్లో వాళ్ళు పెట్టేటప్పుడు నేను చూసున్నాను, నేను ఇనున్నా, సీరియల్ చూడలేదు.
సీరియల్ నాకు ఎందుకో నచ్చదు. సో ఆ ఒక్క ఫ్లేవర్ అయితే ఇది టీవీలో వచ్చేటప్పుడు ఉంటుంది, దాన్ని రీమిక్స్ చేశారు. రీమిక్స్ కూడా నాకు బాగానే అనిపించింది టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు. అది తప్పించి మిగతా పాట ఉందని తెలియదు. ఎక్కడో ఒక దగ్గర అయితే వీళ్ళు మళ్ళీ ఫ్యామిలీ వీళ్ళంతా ఇది చేసేది ఉన్నట్టుంది. అది పాట కూడా రిజిస్టర్ కాలేదు. సో మనం డిపార్ట్మెంట్కి వచ్చామంటే మ్యూజిక్ బిగ్ లెట్ డౌన్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ముఖ్యంగా అసలు ఒక సీన్ ఎలివేట్ చేస్తుందంటే, ఆల్రెడీ సీన్ సప్పగా ఉంది, మనోడు మ్యూజిక్ ఇంకా సప్పగా ఉంది, మనకి సీన్ అయితే ఎలివేటే కాలేదు, బోర్ దుబ్బేసింది. మ్యూజిక్ని అయితే గ్యారంటీ వర్స్ట్ అనుకోవాలి. కెమెరా వర్క్ అయితే డీసెంట్ కెమెరా వర్క్. కొన్ని సీన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆ బీచ్ లొకేషన్ ఉన్నప్పుడు షూట్ చేసిండేది అయితే నాకు బాగా అనిపించింది, కొద్దిగా చూసేకి ప్లీజింగ్ అనిపించింది. మిగతా అన్నీ ఇండోరే కాబట్టి పెద్ద మనము సూపర్ అని చెప్పేట్లే. ఓవరాల్గా కెమెరా వర్క్ డీసెంట్ ఇనఫ్ ఉంది. ఎడిటింగ్ ఇంకా మనోడికి వచ్చిన ఏం స్క్రిప్ట్ వచ్చింది, డైరెక్టర్ ఏం చెప్పాడు అన్న దాన్ని బట్టి ఎడిటర్ ఉంటుంది కాబట్టి మనం ఏళ్ళు ఎట్టేయలేదు. ఉన్నంత వరకుగా ఇంకా బాగా కట్ చేసి ఇంకొద్దిగా క్రిస్ప్గా నీట్గా చేసి ఉంటే బాగుండేదేమో. అంత రిపిటేటివ్ కాకుండా మిగతా చేసి ఉంటే బాగుంటుందేమో. అది మనోడి చాయిసా లేకుంటే డైరెక్టర్ చాయిసా మనం చెప్పలేము. సో అందుకని మనం ఎడిటర్ని ఏలేటేకి లేదు కాబట్టి మొత్తం ఓవరాల్ సినిమా వచ్చేసి ఎలా ఉందిరా అంటే, శుభంలో లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, బొక్కలాగా ఉంది సినిమా. చాలా దరిద్రంగా ఉంది. వెళ్ళి చూడాలని ఉంటే మీ కర్మ. అక్కడక్కడ నవ్వు రావచ్చు, నేను కాదని చెప్పను. మిగతాదైతే సినిమా వరస్ట్. సో మీ రిస్క్ పైన మీరు వెళ్ళి చూసుకోవాలంటే చూసుకోండి. ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.